హే గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారనే కోరుకుంటున్నాం. సో ఇయాల్టి వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే thumbnail ని ఎలా రీక్రియేట్ చేయాలి. మనకు ఒక thumbnail నచ్చుతుంది, ఒకవేళ మిస్టర్ బీస్ట్ thumbnail నచ్చింది అనుకో, మనం దాన్ని రీక్రియేట్ చేయాలి. మిస్టర్ బీస్ట్ యూస్ చేసిన ఎలిమెంట్స్ అన్ని యూస్ చేసుకొని కొత్త thumbnail ని క్రియేట్ చేయాలనుకుంటే దాన్ని ఎలా రీక్రియేట్ చేయాలో మనం ఫోటోషాప్ లేకుండా ఓన్లీ విత్ క్యాన్వాలో మనం హై రెజల్యూషన్ thumbnails ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్తా. ఇది పెద్ద ప్లేలిస్ట్ తయారు చేసి పెడతా. ఇది ఫస్ట్ వీడియో. సో ఇప్పుడు మీరు చూసే వీడియో thumbnail ఉంది కదా, అది కూడా మనం క్యాన్వా యూజ్ చేసి క్రియేట్ చేసాం. ఎలా చేసాము, ఎట్లా ప్రాసెస్ ఉందో మొత్తం వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో నేను స్టెప్ బై స్టెప్ చెప్పా, ఎలా ఎలిమెంట్స్ తెచ్చుకోవాలి, ఎలా ఫొటోస్ తీసుకోవాలి, ఎలాంటి thumbnails ని మనం తీసుకోవాలి, ఎలాంటి thumbnails మనం రీక్రియేట్ చేయాలి. ఇదంతా ప్రాసెస్ నేను ఈ వీడియోలో చేసి పెట్టా. సో ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం, పదండి. సో గాయస్, మీరు చూసినట్టయితే మనం హోమ్ స్క్రీన్ మీదకి వచ్చేసాం కదా. ఫస్ట్ నేను ఏం చేయాలంటే నేను రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు నేను ఏం thumbnail చేస్తున్నా, హౌ టు క్రియేట్ thumbnail విత్ క్యాన్వా కదా. సో నేను దాని టాపిక్ మీద రీసెర్చ్ చేయాలి. హౌ టు మేక్ thumbnail వితౌట్ ఫోటోషాప్ అని చెప్పి నేను సెర్చ్ చేసి పెట్టా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇన్ని thumbnails వస్తున్నాయి కదా, నేను దీంట్లో నుంచి ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఏది చూస్ చేసుకోవాలంటే మనకి ఎక్కువ వ్యూస్ ఏది వచ్చిందో దాన్ని చూస్ చేసుకోవాలి. సో మనం ఇంకా కొంచెం స్క్రోల్ చేసినామంటే ఏదైనా ఒక బెస్ట్ thumbnail దొరికిపోవచ్చు. అది ఇక్కడ దొరికింది చూడండి, thumbnail కోర్స్ అని చెప్పి దొరికింది కదా, బిగినర్ టు ప్రో అని. ఇప్పుడు నేను ఈ thumbnail ని రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను. అది కూడా ఫోటోషాప్ యూస్ చేయకుండా ఓన్లీ క్యాన్వా యూస్ చేసి చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తా అంటే ఈ thumbnail ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనం ఏం చేయాలంటే ఈ వీడియోని ఇలా షేర్ మీద క్లిక్ చేసి ఈ కాపీ కొట్టేసుకోవాలి. కాపీ కొట్టాక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ మనం thumbnail డౌన్లోడర్ ఓపెన్ చేసి ఇక్కడ యూట్యూబ్ thumbnail అని ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి. మనం ఇందులోకి వెళ్ళాక ఏం చేయాలంటే ఇక్కడ మనం కాపీ చేసుకున్న లింక్ ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేయాలి. ఎంటర్ కొట్టాగానే మనకి హై క్వాలిటీగా మనకి చూపించేస్తుంది. డౌన్లోడ్ హెచ్డి thumbnail ఇమేజ్ అని వచ్చేసింది కదా, ఇక్కడ నేను డౌన్లోడ్ కొట్టేసానండి. డౌన్లోడ్ కొట్టాక అది మనకి ఇక్కడ ఫైల్స్లో సేవ్ అయిపోతుంది. చూపిస్తా చూడండి, ఇక్కడ మనకి ఇమేజ్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు బిగ్ ప్రాసెస్ ఏంటంటే ఈ thumbnail ని మనం ఎలా రీక్రియేట్ చేయాలో నేను చూపిస్తా స్టెప్ బై స్టెప్. ఒకవేళ మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే వీడియోకి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ క్యాన్వా ఉంది కదా, ఈ క్యాన్వాది మనకు 3D లోగో కావాలి. మనం ఏం చేస్తాం, న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏం సెర్చ్ చేయాలంటే క్యాన్వా 3D లోగో అని సెర్చ్ చేయాలి. ఇది మనం మొబైల్లో గిట్ట చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ మనం ఏం చేయాలంటే పిఎన్జి అని కొట్టి ట్రై చేద్దాం, ఇంకా మంచి ఇమేజ్ రావచ్చు. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి నచ్చిన ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో బేసికలీ నాకైతే ఇది నచ్చింది, కొంచెం ఇది నచ్చింది నాకు. ఇప్పుడు దీన్ని ట్రై చేద్దామా లేకపోతే రౌండ్ ట్రై చేద్దామా, ఇంకా కిందికి స్క్రోల్ చేసి మంచిది తోలాడదాం. ఓకే, ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకు. క్యాన్వా రౌండ్ ఉంటుంది కదా, సో దీన్ని నేను ఏం చేస్తానంటే డౌన్లోడ్ చేసుకుంటా. దీనికి ఏమో పేరు ఇచ్చేద్దాం ఒకటి. ఓకే, అవసరం లేదు. సో ఇక్కడ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మనకి మనం ఇప్పుడు ఎలాంటి thumbnail రీక్రియేట్ చేయాలన్నా మనకి ChatGPT అండ్ క్యాన్వా లింక్ ఉండాలి. లింక్ ఉన్నప్పుడే అది మనం రీక్రియేట్ చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇక్కడ నా ChatGPT ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేసా. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నాకు ఆప్షన్స్లో కింద చూసి ఇక్కడ నాకు క్యాన్వా అని వస్తుంది. ఇక్కడ ప్లస్ వస్తాక ఇక్కడ నాకు క్యాన్వా అని ఆప్షన్ వస్తుంది ప్లగిన్స్లో. చాలా మందికి ఏంటంటే ఈ ఆప్షన్ రాదు. ఆప్షన్ రానందుకు ఏం చేయాలంటే మనం ఇట్లా సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మన ప్రొఫైల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేశాక ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కొంచెం మనం చూసి ఇక్కడ మన ప్లగిన్స్ అని ఉంది కదా, ఈ ప్లగిన్స్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ క్యాన్వా అనేది యాడ్ ఉండదు, ఎవరికి అంత డిఫాల్ట్లో యాడ్ ఉండదు. మనం యాడ్ చేసుకోవాలి దాన్ని. అంతకంటే ముందు మనం క్యాన్వా యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇందాక మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని ఇస్తా దీనికి. ఈ ఇమేజ్ అది ఇక్కడ ఇమేజ్ ఇచ్చాక ఇక్కడ ఏం చేయాలంటే @canva అని కొట్టేసేయాలి. @canva అని కొట్టి ఇలా సెండ్ చేసేయాలి. ఇలా సెండ్ చేసామంటే అది ఏమవుతుందంటే మనకి కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ thumbnail ని ఎలా రీక్రియేట్ చేస్తానో మీరే చూడండి. సో కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ మనం కొంచెం వెయిట్ చేసామంటే వచ్చేస్తుంది. మరి అంత టైం కూడా పట్టదు మనకు, కొంచెం అంటే కొంచెం సేపు ఇలా వెయిట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ రావాలి, ఇంకా రాలేదు. ఇదంతా ప్రాసెస్ మనము పీసీ కానీ ల్యాప్టాప్లో కాకుండా మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ కస్టమైజ్ దిస్ డిజైన్ వచ్చింది కదా,
ఇది క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకోగానే అది మనకి క్యాన్వాలో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయాక చూసారా, ఇప్పుడు నాకు ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ని నేను చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇక్కడ తమ్నేల్ కానీ, ఇక్కడ బిగినర్ కానీ, కోర్స్ కానీ, ప్రో కానీ. నేను ఏం చేస్తా అంటే నాకు ఇది నచ్చలేదు, కానీ నాకు ఆ ఫాంట్ నచ్చింది, నేను ఇక్కడ పక్కకు పెట్టుకుంటా. మెయిన్ ఏంటంటే నాకు ఈ లోగో రిమూవ్ చేయాలి. ఇక్కడ ఇది ఉంది కదా పిక్సెల్స్ది, దీన్ని రిమూవ్ చేయాలి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ రిమూవ్ చేయడానికి రావట్లేదు. సో మనం ఏం చేద్దామంటే ఒక సెకండ్ ఆగి ఇప్పుడు పీని రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ ఇది రెండు అటాచ్ వచ్చేస్తున్నాయి కదా. సో మనం ఏం చేయాలంటే మన ఏదైతే ఉందో మన క్యాన్వాది, అది ఇక్కడ మనం రిమూవ్ బీజిఎం ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. ఇక్కడ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం ఆ ఫైల్ని అప్లోడ్ చేయాలి. ఏది క్యాన్వాది. ఓకే, వెయిట్ సెకండ్. ఫైల్ నేమ్ చేంజ్ చేద్దాం ఫస్ట్. ఫైల్ నేమ్ చేంజ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. క్యాన్వా ఎంజిఎన్ సేవ్ చేసా. ఇక్కడ మనం ఓపెన్ చేశాక చూస్ ఫైల్, క్యాన్వా ఐఎంజీ అని సేవ్ చేసాం కదా, ఇది క్లిక్ చేసుకోవాలి. ప్లీజ్ అప్లోడ్ ఫైల్ ఎక్స్టెన్షన్ విత్ పిఎన్జీ అంట. ఓకే ఓకే ఓకే, అలా రావట్లేదు కదా. సో మనం ఏం చేద్దామంటే నార్మల్ అప్లోడ్ చేసి ట్రై చేద్దాం. ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ మన లోగో అనేసి ఇంపోర్ట్ అవుతుంది. సో చూడండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా. ఇక్కడ మన లోగో అనేది వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే కొంచెం మన సైజ్కి తగ్గట్టు కొంచెం పెద్ద చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఏం చేయాలంటే కొంచెం పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. కొంచెం చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూసాక నేను రైట్ క్లిక్ చేశాక ఇక్కడ మన లేయర్స్ అండ్ ఆప్షన్స్ ఉంది కదా, ఇలా బ్యాక్వర్డ్కి సెండ్ టు బ్యాక్వర్డ్ అని చెప్పి క్లిక్ చేయాలి. మరీ వెనకకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నేను కొంచెం ముందుకు తెచ్చా చూడండి. సో ఇలా ఇప్పుడు కొంచెం మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు కొంచెం ఎడిట్ ఆప్షన్ అని ఉంది కదా, లేకపోతే ఈ ఎరేజ్ అని ఉంది కదా, ఎరేజ్ పిక్సెల్స్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫింగర్ అనేది వస్తుంది కదా. సో మనం ఏం చేస్తామంటే ఇట్లా కొంచెం ఇట్లా షేప్ ఇచ్చేద్దాం. దీనికి ఇక్కడ షేప్ ఇచ్చేసి క్లిక్ రైట్ క్లిక్ ఎంటర్ కొట్టేద్దాం. ఎంటర్ కొంచెం ఇట్లా చూస్తే ఇట్లా వస్తుంది. సో ఇది మనకి అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. సో దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇట్లా బ్యాక్ వెళ్ళిపోతే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇలా రీక్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే కొంచెం మీరు ఒకసారి దూరంకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ఎంత క్లియర్ అండ్ నీట్గా ఉందో చూడండి. సో మీరు కొంచెం అప్గ్రేడ్ చేసి ఇక్కడ మనకి పార్ట్ 2 అవన్నీ ఉంది కదా, అవన్నీ రిమూవ్ చేసుకోవచ్చు. సో అవన్నీ నాకు అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ నాకు నచ్చింది, నేను దాన్ని అలాగే ఉంచుకుంటా. ఇలా చేశాక దీనికి ఇప్పుడు మనకి అంతా చూసినట్టయితే అంత ఫైనల్ లుక్, అంత ప్రొఫెషనల్ లుక్ రావట్లేదు. ఇప్పుడు థంబ్నెయిల్ అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ ఇది ఉంది కదా, దీనిని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు ఈ టెక్స్ట్ అవసరం లేదు అనిపిస్తుంది. సో నేను దీన్ని రిమూవ్ చేస్తా. రిమూవ్ చేశాక ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు థంబ్నెయిల్ కోర్స్, బిగినర్ టు ప్రో, ఫుల్ కోర్స్, మోషన్ గ్రాఫిక్స్, బిగినర్, డాక్యుమెంటరీ అంతా బాగానే ఉంది. కానీ ఏంటంటే మనకి ఆ లుక్ రావట్లేదు, ఆ షార్ప్నెస్ లుక్ రావట్లేదు కదా. సో దానికి మనం ఏం చేయాలంటే, సో ఫస్ట్ మనం ఈ క్యాన్వా ఈ లోగోని ఫస్ట్ ఎడిట్ ఆప్షన్ చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ మన టెంపరేచర్ని కొంచెం తక్కువ చేసుకోండి. అంతా గిట్లా కాకుండా ఒక 15 చేసుకోండి. 15 చేసుకో, కిందికి హోల్డ్ చేస్తే షార్ప్నెస్ ఉంటుంది కదా, షార్ప్నెస్లో కొంచెం ఒక 25% అలా పెట్టుకొని, మళ్ళీ క్లారిటీ ఒక 10% అలా పెట్టుకోండి. 10% పెట్టుకున్నాక కింద మన ఇది ఉంది కదా, దీన్ని కొంచెం ఒక 15%, 20% అలా పెట్టుకోండి. నేను 20 పెట్టుకుంటున్నా. సో ఇంత అయిపోయింది. ఇదంతా సెట్టింగ్ అయిపోయింది కదా. ఇదంతా అయిపోయినాక మనకి ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటిదంటే ఆ షార్ప్నెస్, ఆ గ్లో రావాలి. సో ఏం చేయాలంటే మనం ఇలా పేజీని లాక్ చేసి ఈ ఇమేజ్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ని ఎక్స్పోర్ట్ చేశాక దీంట్లో ఎలా ఫైనల్ టచ్ చేయాలో నేను చెప్తా, ఒకసారి చూడండి మీరు. మన ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసింది మన ఇమేజ్. సో ఇది మనం క్రియేట్ చేసిన ఇమేజ్. ఒక్క సెకండ్ ఆగారంటే నేను ఏం చేస్తాను, మళ్ళీ దీంట్లోకి వచ్చేసి నా పిన్ దాంట్లో ఒకటి ఉంటుంది, థంబ్నెయిల్ ఎన్హాన్స్మెంట్ డిజైన్ అని. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రాంప్ట్ చూస్తున్నారా, నేను ఏదైతే ఇంతకు ముందు జనరేట్ చేసినవన్నీ దీన్ని ఇలా సింపుల్గా ఇలా కాపీ చేసుకోవాలి. ఇలా కాపీ చేసుకున్నాక ఇలా పేస్ట్ చేసి ఇక్కడ మన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇందాక మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఎంటర్ కొట్టేసేయాలి.
సో నేను ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఈ వీడియో రెడీ, ఈ ఇమేజ్ రెడీ అయినాక ఇక్కడ మనకు కొంచెం టైం పడుతుంది. ఇందులో మనకి ఏంటంటే అంతా బానే ఉంది, క్యాన్వా లోగో వచ్చింది, థంబ్నెయిల్ కోర్స్ అని వచ్చింది, అంతా బానే వచ్చింది, కానీ మనకి ఆ షార్ప్నెస్, ఆ గ్లో అనేది రావట్లేదు. సో మనం ఆ గ్లోని ఎలా తెప్పిస్తామో నేను చూపిస్తా ఇప్పుడు. ఇక్కడ మనం దానికి ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ ఇచ్చేసాం కదా, ఆటోమేటిక్ గా మనకి ప్రొఫెషనల్ కలరింగ్ తోటి మంచి షైనింగ్ గా మనకి క్రియేట్ చేసి వస్తుంది. ఒకసారి మీరు ప్రాంప్ట్ అబ్జర్వ్ చేస్తే, థింక్ యాజ్ అ గ్రాఫిక్ డిజైనర్ అండ్ మేక్ దిస్ థంబ్నెయిల్ మోర్ షైనియర్ అండ్ అల్ట్రా హెచ్డి సో ఇట్ క్యాన్ గెట్ హై వ్యూస్ అండ్ క్లియర్ స్కిన్ అండ్ స్మూత్ టచ్ అని చెప్పి మనం టైప్ చేయడం జరిగింది. సో చూద్దాం అది ఎలా ఇస్తుందో ఒకసారి చూద్దాం. వెయిట్ చేయాలి, కొంచెం వెయిట్ చేయాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు జనరేట్ చేసిన థంబ్నెయిల్స్ కి ఎనౌన్స్మెంట్ అవన్నీ గిట ఫోటోషాప్ లేకపోతే ఇలాగే ఇచ్చేవాడిని. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నా పాత దాంట్లో ఇది నేను క్రియేట్ చేసిన థంబ్నెయిల్. నార్మల్ బోరింగ్ ఉంది, అంత షైనింగ్ లేదు, అంత లైటింగ్ లేదు. దీనికి మనం ChatGPTకి ఇచ్చాక ఒక ప్రాంప్ట్ తోటి మనం దీన్ని ఇలా జనరేట్ చేసాం. ఇక్కడ చూస్తే మనకి ఇది చూస్తే ఎవరైనా ఒకళ్ళు క్లిక్ చేస్తారు మన వీడియో మీద, అంత ప్రొఫెషనల్ గా ఉంది, అంత క్లిక్కబుల్ గా ఉంది. కానీ ఇక్కడ కొంచెం ఏంటంటే ఇక్కడ లైటింగ్ కొంచెం ఎక్కువైపోయింది అంతే, దానికి మించి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఆల్మోస్ట్ జనరేట్ అయిపోవాలి. ఇక్కడ చూసారంటే ఒక్కసారి చూడండి, వావ్ బ్రో, లిటరల్లీ దిస్ ఇస్ సో గుడ్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఒక్క సెకండ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మనం క్రియేట్ చేసిన థంబ్నెయిల్. ఇది అంత గ్లో లేదు, అంత షైనీనెస్ లేదు. ఇక్కడ చూస్తే మనం ChatGPTకి ఇచ్చి ఒక్క ప్రాంప్ట్ ఇస్తే, వావ్ బ్రో, నాకే ఫుల్ పిచ్చిగా నచ్చేసింది. ఎంత క్లియర్ గా చేసింది చూడండి. థంబ్నెయిల్ కోడ్స్ అనేది వర్డ్స్ గిట ఎంత 3D లుక్ లో చేసింది ఇది. ఇప్పుడు మీరు చూసే వీడియో లోగో ఇదే థంబ్నెయిల్ పెట్టేస్తాను నేను, ఎందుకంటే నాకు ఇది ఇంత బాగా నచ్చింది. చూసినట్టయితే ఎంత షైనీనెస్, ఎంత గ్లో గిట వచ్చింది చూడండి మీరు. ఒక్క సెకండ్ దీన్ని డౌన్లోడ్ చేసి మీకు మళ్ళీ చూపిస్తా. ఫస్ట్ మనం దీన్ని బ్యాక్ వెళ్ళిపోయి ఒక్కసారి రిఫ్రెష్ చేసుకొని, సో చూసినట్టయితే ఇది మనం క్రియేట్ చేసిన థంబ్నెయిల్, మన ChatGPT క్రియేట్ చేసిన థంబ్నెయిల్. లేదు డౌన్లోడ్స్, ఇది ChatGPT క్రియేట్ చేసిన థంబ్నెయిల్. ఇది మనం క్రియేట్ చేసింది, ఇది ChatGPT చేసింది. ఒక్క సెకండ్ మీరు అబ్జర్వ్ చేయండి, నేను మళ్ళీ చూపిస్తా. ఇది మనం క్రియేట్ చేసింది, ఇంతసేపు రీక్రియేట్ చేసినాం కదా ఒకళ్ళది థంబ్నెయిల్ డిజైన్ తీసుకొని. సో ఇది చేసింది మనం ChatGPTకి ఇచ్చాక, అది మనకి ఎలా చేసిందంటే ఇలా చేసింది. చూడండి ఎంత క్లియర్ అండ్ ఎంత హెచ్డి ఫామ్ లో ఉంది, ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి. సో ఇలా మీరు థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ క్యాన్వా. చాలా మంది ఏంటంటే ఫోటోషాప్ ని అఫోర్డ్ చేయలేరు, చాలా మందికి ఫోటోషాప్ లో ఎడిటింగ్ రాదు. సో ఈ క్యాన్వా యూజ్ చేసి మనం ఇలా చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్స్ చేయండి. సో ఇలా మనం క్యాన్వా యూజ్ చేసి ఎడిట్ అనేది చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో మీ డౌట్ పేజ్ చేయండి, నేను దానికి తప్పకుండా రెస్పాన్స్ అవుతా. సో ఇలా చేసుకోవచ్చండి, ఒకసారి చూసుకోండి మళ్ళీ ఒకసారి వీడియోని. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయి ఉండొచ్చు. ఒకవేళ హెల్ప్ఫుల్ అయితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మళ్ళీ క్రియేట్ చేయాలని. ఒకవేళ మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఎలాంటి కలర్ థియరీ వాడాలి, ఎలాంటి కలర్స్ పెట్టాలి, ప్రీమియం లుక్ ఎలా, నార్మల్ అట్రాక్టివ్ లుక్ ఎలా, ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ హర్నా టాక్స్. బాయ్ బాయ్.